అమ్మవారి యొక్క 143వ నామం నిరుపప్లవాయై నమః. నిరుపప్లవ అంటే హద్దులు ఉల్లంఘించుట లేనిది. హద్దులు మీరడం అంటే ఏంట్రా హద్దులు మీరుతున్నావు అంటాం కదా, దానికి ఒక గీత గీస్తాం కదా, ఈ హద్దు మీరకూడదు అంటాం కదా. అలా ఉపప్లవం అంటే సాధారణంగా ఉపద్రవం అని, ఆపద అని, ప్రళయం అని చెప్తారు. కానీ ఉపప్లవం అంటే నిజమైన అర్థం ఏమిటంటే హద్దులు ఉల్లంఘించడం, ఆ గీటు దాటడం. నిరుపప్లవం అంటే హద్దులు ఉల్లంఘించకపోవడం. ఉపప్లవం చేయడం వల్లనే అంటే హద్దుల్ని ఉల్లంఘించడం వల్లనే విపత్తులు సంభవిస్తాయి. కానీ ఆ విపత్తులను మనం ఉపప్లవాలు అంటాం. ఎన్నడూ హద్దులను ఉల్లంఘించని అమ్మవారు. అమ్మవారు అనే ఈ ప్రకృతిలో పంచభూత పదార్థ వృక్షాదుల ధర్మాలు ఎప్పుడూ కూడా ఉల్లంఘింపబడవు. పంచభూతాలు ప్రకృతికి ఉన్నటువంటి ఈ నియమాలను, చట్టాలను ఉల్లంఘిస్తున్నాయా? లేదు కదా. చెట్లు కూడా ఉల్లంఘించటం లేదు కదా. అవి ఎప్పుడు వాటి ప్రకారం, స్వభావం ప్రకారం, ధర్మం ప్రకారంగా ఆ ఉల్లంఘిస్తున్నది ఎవరు? మనిషే కదా. అందుకే అన్నాడు మరి వేమన, చీమ సిద్ధజ్ఞాని, కోడి కాలజ్ఞాని, కుక్క సుజ్ఞాని, పంది పరమజ్ఞాని, మానవుడే అజ్ఞాని అని. అలా ఉల్లంఘించడంలో మనల్ని మించిన వాడు లేడు. అలా ఉల్లంఘిస్తే ఏం జరుగుతోంది? ఇప్పుడు ఏమ్మా, ప్రకృతికి కోపం వస్తోంది, అనేక రకాల ఉపద్రవాలు వచ్చి పడుతున్నాయి, భూకంపాలు వచ్చి పడుతున్నాయి. ఏమ్మా, తుఫానులు, బీభత్సాలు, ఒకటని కదా అనేక ప్రమాదాలకు లోనవుతున్నాం. హద్దులను ఉల్లంఘించడం లేనిది అమ్మవారు అని. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.